కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణ శరణం ప్రపద్యే. గోదామనన్యశరణ శరణం ప్రపద్యే. జయ జయ దానవదారణ కారణ శంగరథంగ గదాసిధరా జయ జయ చంద్రదినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గంగఝరా జయ జయ కేశవ కేశి నిషూదన శౌరి శరజ్జలజాక్ష హరి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. పరమ పావనమైన తిరుప్పావై అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి 30 పాసురముల దివ్య ప్రబంధము ఈ రోజుతో పూర్తవుతున్నది. ఈ రోజున 30వ పాసురాన్ని చెప్పుకుంటున్నాం. ఇది ఫలశ్రుతిగా చెప్పబడినటువంటి పాసురము. ఇందులో ఉన్నటువంటిది ప్రధానముగా ఈ పాసురముల యొక్క లక్షణము అనగా స్వభావము, ప్రయోజనము ఈ రెండు చెప్పబడుతున్నాయి. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్ చెయుళాయార్ சென்று இறைஞ்சி அங்கு அப்பரை கொண்ட ஆத்தை அணி புதுவை பெங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசு உரைப்பார் ஈரிரண்டு மால் வரித்தோள் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் ఎంగుం తిరువరుల్ పెత్తు ఇన్బరువర్ ఎంబావై. ఈ దివ్యమైనటువంటి ఈ సంకీర్తన ఈ పాసురముతో పూర్తవుతున్నది. ఇక్కడ పరమాత్మని ఆశ్రయించినటువంటి గోపికలు ఏ విధంగా వ్రతాన్ని ఆచరించారో ఆ విధంగా చేసినటువంటి వ్రతం ఇది అని తల్లి తాను గోపికాభావాన్ని ఆదర్శంగా తీసుకున్నానని ఇందులో వాచ్యముగా స్పష్టముగా చెప్పినది. అయితే ఆ గోపికలు ఎటువంటి వారో చెప్తున్నారు ఇక్కడ. వంగం కడల్ కడైంద మాధవనై కేశవనై అనగా క్షీరసముద్రాన్ని మథనం చేసినటువంటి మాధవుని కేశవుని ఆశ్రయించినటువంటి గోపికలు. ఇక్కడ క్షీరసముద్రాన్ని మథనం చేసినటువంటి మాధవుడు ఈ చెప్పడంలో ఉన్న ప్రత్యేకత గమనించాలి. క్షీరసాగరాన్ని మథనం చేసిన వాళ్ళు నిజానికి దేవతలు దానవులు కలిసి మరి మాధవుడు చేశాడన్నారేమిటి అనగా క్షీరసముద్రంలో మునిగిపోయిన త్రిలోక సంపద వెలికి రావాలి అంటే ఆ దేవతలకి ఆ ఉపాయం చెప్పినవాడు నారాయణుడు. ఉపాయం చెప్పడమే కాదు ఆ సాధనకు కావలసినవన్నీ సమకూర్చాడు ఆయన. కనుక క్షీరసాగర మథనం ఒక యోగ సాధన, ఒక ఆధ్యాత్మిక సాధన. అందుకే ఈ ఒక్క వాక్యంలోనే అమ్మ ఎన్నో విషయాల్ని ప్రస్తావన చేసింది. అసలు క్షీరసాగరాన్ని మథనం చేస్తే సమస్తమైన అమృతాన్ని పొందవచ్చు అని చెప్పినవాడు నారాయణుడు. దాని ప్రకారం చేయడానికి సిద్ధపడ్డారు దేవతలు. కానీ వారికి దానికి తగ్గ ఉపాయం కూడా నారాయణుడే బోధించాడు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టినవాడు నారాయణుడు. మందర పర్వతం మునిగిపోతుంటే కూర్మమై ఎత్తినవాడు నారాయణుడు. దేవతతో కలిసి క్షీరసాగర మథనం చేసినవాడు నారాయణుడు. ఆ వచ్చిన ప్రతి అవరోధాన్ని తొలగించి చివరికి ధన్వంతరిగా అమృతాన్ని తెచ్చినవాడు నారాయణుడు. తెచ్చిన అమృతాన్ని జగన్మోహినిగా పంచినవాడు నారాయణుడు. అందుకే సాధన దశ నుంచి ఫల దశ వరకు సర్వము నారాయణుడే. ఇది తెలుసుకోవాలి. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భగవంతుని పొందాలని సాధన చేసినప్పుడు సంకల్పం మొదలుకొని ప్రయత్నములతో కొనసాగుతూ ఫలం వరకు మొత్తం నారాయణ కృప ఉండాలి. సంకల్పము నారాయణ కృపయే, సాధన నారాయణ కృపయే, సిద్ధి కూడా నారాయణ కృపయే. ఇది చెప్ప. పైగా మథనం ఎలా చేశాడు అంటే ఆ క్షీరసాగరంలో కూడా ఓడలు ఉన్నాయట అక్కడక్కడ. కానీ ఆ ఓడలతో ఉన్నటువంటి క్షీరసాగరాన్ని మథనం చేశాడు. మథనం చేసినప్పుడు ఓడలు ఏమీ చెదరలేదు. ఇది చెప్పడం. దేనికి దెబ్బ తగలకుండానే సాధన సాగుతుంది. పైగా మరొక విశేషం, ఓడలతో ఉన్న సాగరం అని చెప్పడంలో ఈ సంసార సాగరంలో మథనం చేసి మన అమృతాన్ని పొందాలి. అంతేగాని సంసార సాగరం కూర్చోవడం కాదు. అలాగూ పడ్డాం సంసార సాగరంలో. ఈ సంసార సాగరంలోనే పరమార్థామృతం ఉంది. దాన్ని మనం సాధించాలి. సాధించాలి అంటే పరమాత్మ అనుగ్రహం ఉండాలి. ఆయనే సాధించేవాడు, సాధింపజేసేవాడు కూడా. అందుకే సర్వము నారాయణ కృపయే అనేటువంటి ప్రపత్తి మనకు కావాలి.
అది ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైన భావం. పైగా ఓడ అని చెప్పడంలో ఈ సముద్రాన్ని నుంచి దాటించేవాడు కూడా అతడే అని చెప్పడం కోసమే ఇక్కడ నౌక శబ్దాన్ని చెప్పారు. పైగా మాధవనై కేశవనై అని చెప్పడంలో మధుర స్వభావుడే మాధవుడు. పైగా లక్ష్మీపతి అతడు. కేశవనై బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పరంజ్యోతి కేశవుడు. తింగల్ తిరుమగత్తు చేయులారై సెన్రు, ఆయన ఆశ్రయించినటువంటి గోపికలు ఎటువంటి వారో చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వారు, చంద్రముఖులు అని చెప్పడం. పైగా దివ్యాభరణంలో ధరించినటువంటి గోపికలు. ఈ రెండు మాటలు జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ ముఖములు చంద్రుని వలె ఉన్నాయట. అనగా నిరంతరం భగవద్భావన చేత ప్రసన్నమైన వదనం వారిది. ఆ నేత్రములు పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాయి, ఆ చెవులు పరమాత్మ గాథల్ని వింటూ ఉన్నాయి, ఆ కంఠము పరమాత్మనే గానం చేస్తున్నది. అందువల్ల వాళ్ళు నిరంతరం ఆనందంతో ఉన్నారు. ఆనంద ప్రసన్న ఆహ్లాద లక్షణములే వాళ్ళ ముఖంలో ద్యోతకమవుతూ ఉన్నాయి. అందుకు వాళ్ళు చంద్రముఖులు. పరమాత్మానుభవం పొందుతూ ఆయన ఆశ్రయించారు. పైగా దివ్యాభరణ సంపన్నులు. ఆభరణములు అంటే ఏంటో గతంలో మనం చెప్పుకున్నాం. నిరంతరం భగవద్భోగాన్ని అనుభవించడమే ఆభరణం. అందుకు నిరంతరం ఆ భగవత్ కైంకర్య పరాయణులైనటువంటి వారు ఆ స్వామిని ఆశ్రయించి అంగ్ అప్పరై కొండ అంటే అక్కడ అనగా వ్రేపల్లెలో స్వామిని ఆశ్రయించి వారు పరాన్ని పొందారు, అంటే పరమార్థాన్ని పొందారు. ఆ విధముగానే ఇప్పుడు అని పుదవై పెంగమళత్తన్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై, ఇక్కడ భూమికే ఒక అలంకారముగా ఉన్నటువంటి పుదవై అంటే పుత్తూరు అని అర్థం. పుత్తూరు అంటే విల్లి పుత్తూరు, కొత్త ఊరు అని అర్థం. విల్లి పుత్తూరులో ఆనాడు వ్రేపల్లెలో గోపికులు ఏ విధంగా పరమాత్మని ఆశ్రయించి పరమార్థాన్ని పొందారో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ విల్లిపుత్తూరులో భట్టనాథుల యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవి ఈ తమిళ భాషలో కీర్తించినటువంటి 30 పాసురములు. ఇది దీని యొక్క భావం. పైగా విల్లిపుత్తూరు ఎటువంటిది అంటే అక్కడ వటపత్రసాయి అయినటువంటి నారాయణుడున్నాడు. అక్కడ ఈమె వ్రతాన్ని ఆశ్రయించి రంగనాథుని కొలుచుకున్నది. పైగా ఈమె ఆ దివ్యమైన విష్ణు చిత్తునికి తులసి తోట యందు తనంత తాను దొరికినటువంటి అయోనిజి అయిన తల్లి గోదాదేవి. అందుకు తండ్రిని ఇక్కడ తలంచుకుంటున్నది. ఆ తండ్రి ఎటువంటి వాడు అంటే చక్కటి తామర పూసల మాల ధరించేట, అంటే భాగవతోత్తముడు. ఆ జపమాలని ధరించి ఉన్నాడు. పట్టర్ పిరాన్ అంటే భట్టనాథుడు అని పేరు ఆయనకి. ఆయన యొక్క కుమార్తెని అయినటువంటి ఈ గోదాదేవి కీర్తించింది ఈ దివ్యమైనటువంటి ప్రబంధాన్ని. పైగా శంగత్ తమిళ్ మాలై, చక్కటి మాట ఇది. తమిళ్ మాలై అంటే ద్రవిడ భాషలో రచించినటువంటి గీతికా మాల. ఇది మొత్తం 30 పాసురములు, 30 రత్నాల మాల. పైగా ఇది సంఘముగా పాడిన చక్కటి మాట ఇది. గుంపుగా పాడిన అనేక మంది గోపికలు కలిసి ఆ వ్రతాన్ని చేశారు. ఇక్కడ మరి గోదాదేవితో కలిసిన గోపికలు ఎవరో మనం ప్రశ్నించవచ్చు. ఆమె యొక్క మనోభావాలే గోపికలు ఇక్కడ. పైగా సంఘముగా 10 మంది కలిసి పరమాత్మని కొలుచుకోవడం అనేది భాగవత ఆ సహవాసము అనేటువంటిది విస్తరిస్తూ ఉంటుంది. భాగవత సాంగత్యంతో భగవంతుడిని కీర్తించడం గొప్ప విశేషం. అందరూ ఒకే హృదయం కలిగినటువంటి భాగవతులు భగవంతుడిని కీర్తించి తరించుతారు. అందుకే ఇది సంఘముగా పాడినటువంటి తమిళ గీతాల మాల. 30 తప్పామే, ఈ 30 పాసురాల్ని తప్పకుండా అంటే క్రమము తప్పకుండా ఇంగు ఇప్పరిసు ఉరైప్పార్, ఈ పద్ధతిలో చదివినటువంటి వారు నారాయణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అని చెప్పింది. అంటే 30 పాసురములు క్రమం తప్పకుండా చదివినటువంటి వారికి నారాయణుని యొక్క దివ్య కృప లభిస్తుంది. చాలు, ఇంకేం కావాలి? నారాయణ కృప ఉంటే ఇహము పరము పరమార్థము అన్నీ లభిస్తున్నాయి. అందుకు ఆ నారాయణుడు ఎటువంటి వాడు అనేది ఇక్కడ ఒక్కసారి అమ్మ తన్మయంతో వర్ణిస్తున్నది. ఈరు 2 మాల్ వరైత్తోళ్ శంగం తిరుమగత్ చెల్వత్ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ పెత్ ఇన్బురవర్ ఎంబావై, 4 భుజముల వాడు అంటే చతుర్భుజాలతో ఉన్నటువంటి వాడు. పైగా పర్వత శిఖరాలు లాంటి భుజాలట, అనగా అంత దృఢమైనటువంటి జగద్రక్షణ సమర్థములైనటువంటి శంఖచక్ర గదాపద్మములు ధరించిన దివ్యులైన 4 భుజములతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. లేత ఎర్రని కాంతులతో ఉన్నటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు. తిరుముగం దివ్యమైన ముఖమండలము కలిగినటువంటి వాడు. చల్వత్ తిరుమాలాల్ ఐశ్వర్య పరిపూర్ణుడు, లక్ష్మీపతి అయిన నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన నారాయణుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, పరిపూర్ణుడైనటువంటి నారాయణుడు. ఎంగుం తిరువరుల్, అంతటా కూడా సాటిలేని దివ్య కరుణని ఆయన కురిపిస్తాడు. ఆ కరుణ వల్ల ఈ పాసురముల్ని పారాయణ చేసినటువంటి వారు దివ్యానందాన్ని అనుభవిస్తారు అని అమ్మ చెప్పింది. ఇది తల్లి మాట ఎప్పుడు తప్పదు, వ్యర్థము కాదు. అందుకు పాసురముల ఫలశ్రుతి ఇది. ఎవరైతే తిరుప్పావైని భక్తితో
గానం చేస్తారో శ్రవణం చేస్తారో వారు అటువంటి దివ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పినది. కనుకనే ఈ 30 రోజుల పాటు దీన్ని భక్తి శ్రద్ధలతో వింటూ అమ్మ చెప్పినటువంటి ఆ భావాన్ని మననం చేసుకున్న వారందరూ కూడా ఆ దివ్య ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు అని తల్లే చెప్పినటువంటిది. ఇది ఈ పాసురములు పాడుతూ కీర్తించి దివ్య ఫలాన్ని అమ్మ అనుభవించింది. ఆమె దివ్య భోగాన్ని పొందింది. భోగమంటే యోగమే భోగం. యోగమంటే పరమాత్మని పొందడమే. పరమాత్మని పొందడమే నిజమైన భోగము. మిగిలినవన్నీ భ్రాంతులు మాత్రమే. అలాంటి దివ్య భోగం, శాశ్వత భోగం, దివ్యానందం, పరిపూర్ణ ఆనందం, బ్రహ్మానందం తల్లి పొందింది గనకనే అది ఈ రోజున పొందినది. పరమాత్మని చేరి పరమాత్మ ప్రాప్తిని పొందింది గనక అమ్మ ఈ శ్రీవ్రతానికి తిరుప్పావైకి ఫలితంగా పరమాత్మ భోగాన్ని పొందింది గనక ఈ రోజున భోగి అని వ్యవహరించడం కనబడుతున్నది. మనకి వ్యవహారంలో భోగి నాడు ప్రతి వాళ్ళు భోగాలు అనుభవించాలి. పైగా పంటలు చేతికి వస్తాయి గనక, సంపద వచ్చింది గనక ఆ సంపదలతో ప్రతి వాళ్ళు భోగాలు అనుభవించాలి అనేది లోక వ్యవహారంలో భౌతికంగా చెప్పుకునే అర్థం. కానీ అశాశ్వతములైన ఈ భోగము కాదు కావలసింది. చరితార్థమైనటువంటి జన్మకి కృతకృత్యతనిచ్చేటటువంటి భగవద్భోగం కావాలి. ఆ భోగాన్ని తల్లి అనుభవించిన రోజు ఇది. పైగా మరొక ప్రత్యేకత, సంకీర్తన వల్ల భగవంతుణ్ణి పొందుతాము అనేటటువంటి విషయాన్ని తల్లి చేసి చూపించింది సంకీర్తన మార్గంలో. అందు గోపికాభావం అంతా కూడా సంకీర్తన మార్గంలో తల్లి ఇక్కడ అనుష్ఠించింది. అమ్మ ఆండాళ్ళమ్మకి కీర్తించుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం.